రవి గారు, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించిన చర్చ అనండి, లేకపోతే రచ్చ అనండి, అది కొనసాగుతూనే ఉంది గత 2 వారాలుగా. ఇప్పుడు కూడా ఇంకా దానిలో వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు, స్పందనలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఏంటి సార్, ఎటు మలుపు తిరగబోతుంది? వ్యాఖ్యలు ఇవే కాదు, దాదాపు అది ఆందోళనలాగా నడుస్తుంది. ఒకవైపున వామపక్షాలు, విద్యార్థి సంఘాలు వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. వాళ్ళనైతే మొన్న అరెస్టులు కూడా చేశారు కొన్ని చోట్ల. ఆ తర్వాత వైసీపీ వాళ్ళు కూడా మిగతా విమర్శలు, ఆరోపణలకు పరిమితమైన వాళ్ళు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్కి అప్పగించారు అన్న దాని మీద మటుకు కార్యాచరణ, ప్రత్యక్ష కార్యాచరణలకు వాళ్ళు వచ్చారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద వాళ్ళు ఒక పిలుపిచ్చారు. ఆ భవనాల దగ్గరికి పోవటం, కట్టినవి చూపించడం, ఇంత మొదలైన వాటిని ఎందుకు ప్రైవేట్కి ఇచ్చారు అని. కొత్తగా ఏమైనా ఇవ్వటం కాదు కదా. ఆ ప్రభుత్వ రంగంలో 17 చేయాలనుకుంటే అందులో 10 మేము ఏదో ఒక విధంగా ప్రారంభించాం. బాగాలేవంటే మీరు డబ్బులు కేటాయించి పెంచాలి, కానీ వాటిని ప్రైవేట్ వాళ్లకు, అది కూడా బినామీలకు అప్పగించారు. దీనివల్ల అందులో చేరాలనుకుంటున్న పేదల అవకాశాలు తగ్గి ఫీజుల భారం కూడా ఇంకా చాలా పెరుగుతుంది అనేది విమర్శ. ఇక్కడ వైసీపీతో పాటు ఈ విషయంలో చాలా పెద్ద ఏకాభిప్రాయం ఉంది. కూటమి ప్రభుత్వం అన్నిటికంటే తీవ్రమైన నిరసన ఎదుర్కొంటున్న అంశం ఏదన్నా ఉందంటే అది మెడికల్ కాలేజీలను పీపీపీకి ఇవ్వటమే. అందుకనే ప్రభుత్వం కూడా డిఫెన్స్లో పడిపోయి తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా ప్రైవేట్ భాగస్వామి, పీపీపీ వేరు, ప్రైవేటైజేషన్ వేరు, మేము పూర్తి ఎవరైనా ఒప్పుకోరు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటేనే చక్రం వాళ్ళు చెప్తారని అందరికీ తెలుసు. కానీ దానికి కూడా వీళ్ళు కొంచెం కాదు, ఇది పూర్తి ప్రైవేట్ కాదు, పబ్లిక్ కూడా ఉంటుంది, ఇలా ఏం చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎవరు దాన్ని ఆమోదించడం లేదు. అంతకంతకు కూడా తీవ్రమైన డిఫెన్స్లో నుంచి ఆర్గ్యూ చేస్తున్నారు. నిన్న శాసన మండలిలో ఈ విషయమే దాదాపు తీవ్రమైన మంటలు చెలరేగాయని చెప్పాలి. అంటే బొత్స సత్యనారాయణ ఈ అంశం మీద వాయిదా తీర్మానం ఇస్తే చైర్మన్ దాన్ని తోసిపుచ్చారు. ఇంత బర్నింగ్ టాపిక్ మీద మీరు ఇస్తే మీరు ఎలా తోసిపుచ్చుతారు అని ఆయన తీవ్రంగా నిరసన తెలిపి అక్కడికి వెళ్ళి వెల్ దగ్గరికి వెళ్ళి నినాదాలు ఇచ్చి అందరూ బహిష్కరించి వాకౌట్ చేసి, అదైన తర్వాత లోకేష్, అచ్చెన్నాయుడు ఇలాంటి వాళ్ళు జవాబు చెప్పి మొత్తం మీద అక్కడ కూడా ఉద్రిక్తత, ఉత్కంఠ బాగా తారస్థాయికి చేరాయి. వరుస అధికారులు, అఖిలపక్ష సమావేశాలు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అన్నది. కానీ ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఒకరినొకరు తిట్టుకోవడం కూడా బాగా పెరిగింది. ఇప్పుడు అక్కడ బాగా కట్టారు, అంత ఎత్తు గోడ కట్టారు, అక్కడి నుంచి దూకొచ్చి కూడా కావాలంటే వాళ్ళు ఏదో అన్నారు. వాళ్ళు కాదు మీరు బావిలో దూకాలని తెలుగుదేశం ఎమ్మెల్సీలు కొంతమంది అన్నారు. మొత్తం మీద ఈ మెడికల్ కాలేజీల పీపీపీ అన్నది అది తారాస్థాయికి చేరడం మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం మాట్లాడినట్టే శాసనసభలో కూడా టీడీపీ సభ్యులే, ఉదాహరణకు ఐ థింక్ విష్ణుకుమార్ రాజు, ఆ తర్వాత నరేంద్ర, ఇంకా 2-3 వాళ్ళు ఈ హెల్త్ అనే దాన్ని, ఇన్సూరెన్స్ అది రావటము, ఆరోగ్యశ్రీ అమలు జరపకపోవటము, వీటన్నిటి వల్ల చాలా కష్టపడుతున్నారు. బకాయిలు చాలా ఉన్నాయి. ఆ బకాయిలు విడుదల చేసి ప్రజలకు ఆరోగ్యశ్రీ అందుబాటులోకి తేవాలి అని చెప్తే ఆరోగ్య మంత్రి సత్యకుమార్ చాలా సుదీర్ఘమైన వివరణ ఆయన ఇచ్చారు. కానీ ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ ట్రస్ట్కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇప్పుడు దీని దెబ్బ దాని మీద కూడా పడుతుంది. అసలు వైద్యశాల కళాశాలలో ఇవ్వద్దంటుంటే మీరు ఆరోగ్యశ్రీని ఆ ట్రస్ట్ను మొత్తం ప్రైవేట్కి అప్పగిస్తే పేదలకు వైద్యం అందుబాటులో ఉండకుండా పోతుంది. పేరుకు ప్రభుత్వం, పెత్తనం ప్రైవేట్ అన్నట్టుగా తయారవుతుంది. ఇది చాలా తీవ్రమైన నిరసన. మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత విశాఖ ఉక్కు అన్నది కూడా అదే స్థాయిలో ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేక పవనాలు ఏపీలో వీస్తున్నాయి. కానీ ఇంకోవైపు చూస్తే అమరావతిలో కూడా పీపీపీకి ఒక 50 ఎకరాలు తీసి పెడుతున్నట్టు నిన్న ప్రభుత్వం ప్రకటన చేసింది. చంద్రబాబు, లోకేష్ వాళ్ళు ఎక్కువగా ప్రైవేటుకు ప్రోత్సహించడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, వాళ్ళు అదే ఎక్కువ మాట్లాడుతున్నారు. వీళ్ళు దాని మీద విమర్శ ప్రతిపక్షాల నుంచి వస్తుంది. రైట్ రవి గారు.